వెల్కమ్ టు ఇది నేచర్ లాగ్స్. బెంగళూరులో ఉన్న మనం కబ్బన్ పార్క్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం పార్క్ దగ్గరికి వచ్చేసామండి. బస్సు నుంచి రావచ్చండి, మెట్రో కూడా ఉంది. మెట్రో నుంచి కూడా రావచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అనేది ఏం లేదండి, ఎంట్రీ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఎటువైపు నుంచైనా వెళ్ళేటట్టుగా ఉన్నాయి. ఇటువైపు అయినా పార్క్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎలా వెళ్ళినా గానీ తెలిసిపోతుంది. కొన్ని పార్క్స్ కి ఎంట్రీ ఫీజు ఉంటదండి. ఈ పార్క్ కి ఎంట్రీ ఫీజు అనేది ఏం లేదండి, ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఓకే అండి, వెళ్తున్నాం. వెళ్తూ లెఫ్ట్ లో చూసుకుంటే సెంట్రల్ లైబ్రరీ ఉందండి. మనం ఇక్కడ చూసుకుంటే లైబ్రరీ ఎదురుగానే రోజ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. అన్ని కలర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అన్ని రోజ్ ప్లాంట్స్ ఏనండి. అది లైబ్రరీ ఎదురుగానే అన్ని ఉన్నాయి, ఒక గార్డెన్ లాగా. అవే మొక్కలు అనమాట అన్నీను. అది చూసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అలా పార్క్ అంతా ఒకసారి మేము చూసామండి. అంతా నేచర్, చెట్లే ఉంటాయి, పెద్ద పెద్దగా చెట్లు ఉంటాయి. ఎటు చూసినా పార్క్ అంతా చాలా విశాలంగా, పీస్ఫుల్ గా అనిపిస్తుందండి. డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రీస్ తో ఉందండి. ఇటువైపు చూసినా చాలా పెద్దదండి పార్క్. బాగుంది. టైం అయితే ఒక రోజంతా కూడా సరిపోకపోవచ్చు చూడటానికి, అంత పెద్దది. పార్కు చూసుకుంటే అండి 300 ఎకరాల్లో ఉంది. చాలా విశాలంగా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ తో చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్ అది చేసుకుంటున్నారండి. ఎక్కువ నేను చూసాను, ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంకా పిక్నిక్ వస్తున్నారు, కాలేజ్ స్కూల్ అని గాని. ఎక్కువ పిక్నిక్ వాళ్ళు వచ్చారు, పిక్నిక్ అని. ఫ్యామిలీతో పిక్నిక్ వస్తారండి బాగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దగ్గరగా ఉండే వాళ్ళు జాగింగ్ కూడా వస్తున్నారు. అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, చిల్డ్రన్స్ ఆడుకోవడానికే గాని, జాగింగ్ అని గాని. ఇంత పెద్ద పార్క్ ఉంది కదండి, చాలా బాగుంది. క్లీనింగ్ అదేను, ఎక్కడ కూడా వేస్ట్ గా ఏం కనిపించలేదు. మెయింటెనెన్స్ అది బాగుందండి. మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, అక్కడ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. నేనైతే చాలా ఫోటో షూట్ చేశానండి. అంత బాగున్నాయి. ట్రీస్ అయితే చాలా ఓల్డ్ అండి, చాలా పెద్దగా ఉన్నాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళినందుకు. నాకు చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా బెంగళూరుకి వచ్చినా, బెంగళూరు దగ్గరలో ఉన్న మంచి ఫీల్ ఉంటుంది పార్క్ వస్తే. బెంగళూరుకి వస్తే మీరు కూడా ఈ పార్క్ అనేది చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే అండి, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను పార్క్ వచ్చి. అలాగే మీరు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.